నిరుమా నమస్కారం. నేను చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ చేస్తాను. ఇంకా ఎక్కడెక్కడైతే ఆఫీసెస్లో మేము వెళ్తామో ప్రొఫెషనల్ పనితో అయితే మేము చూస్తాం, ఏదైతే ముందు నుంచి సెట్ చేసిందో ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరిగింది, వాళ్ళకి ఎంత రెస్పాన్స్ ఎంత రెస్పెక్ట్ అంటే దొరుకుతుందో, వాళ్ళు పని సరిగ్గా చేయలేకపోయారో అయితే ఆ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళే చేసుకుంటారు ఆ పని. కానీ ఇన్ఫ్లుయెన్సే ఇవాళ ఇంకెక్కువగా నడుస్తుంది. అయితే అప్పుడు మాకు చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా ఎలా పని చేయాలో మాకు అర్థం కాదు. ఇంకా ఈ విధంగా ఏ కష్టాలైతే ఉన్నాయో అప్పుడు మాకు ఏ అపేక్షతో పని చేయాలి. ఇప్పుడు మాకు ఏ పనులైతే దొరుకుతున్నాయో అవి చాలా కింద తరగతి పనులు. ఇంకా మా మానం సన్మానం ఏదైతే ఉందో అప్పుడు చాలా హర్ట్ అవుతుంది మాకు. వాడు కొత్త మనిషి అవ్వచ్చు, పాత మనిషి అవ్వచ్చు, ఈ 1-2 సంవత్సరాల్లోనే వాడు పాస్ అయ్యొచ్చు ఉండొచ్చు. అయితే వాడికి పెద్ద పని దొరుకుతుంది, ఇంకా మాకు ఆ పని దొరకదు. ఇంకా అప్పుడు ఈ కాంపిటీషన్ ఇంకా అది తప్పు కాంపిటీషన్ అయిపోతుంది. ఇంకా ఆ టైంలో మాకు ఎలాంటి దృష్టి ఉంచాలి, దేంతో మనకి లోపల శాంతంగా ఉంటుంది. మీరు నిజమైన శాంతి కావాలని కోరుకుంటే ఈ స్పర్ధలో నుండి బయటపడండి. మీరంటున్నారు మంచి పెద్ద పని దొరకదు అని. చిన్న చిన్న పనులే దొరికితే, మీకు శాంతి కావాలంటే చిన్న పనిలోనైనా మీకు పని జరిగితే చక్కగా మంచి సమర్థత ఉంటే మీరు మీ మనసులో అలా ఉంచుకోవద్దు. నా జూనియర్ ముందుకు వెళ్ళిపోయాడు, నేను ఇక్కడే వెనక్కి ఉండిపోయాను అని. ఇంకా ఇలా ఆలోచిస్తే మీరు ఫ్రస్ట్రేషన్ చాలా ఉంటుంది. ఇక మీకు కూడా మనసు విచలితం అయిపోతుంది. మీరు వారిలాగానే పనిచేయడానికి సిద్ధపడతారు, అలసిపోయి ఓడిపోయి. కానీ సిన్సియర్గా మోరల్ ఉంటే, మొరాలిటీతో జీవిస్తే, సిన్సియారిటీతో జీవిస్తే ఈ కాలంలో వారికి ఎక్కడో ఓ చోట ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. కానీ ఈ కష్టాల్ని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొంటే, తన నిశ్చయాన్ని మార్చుకోకుండా ఉంటే, భౌతికంగా వారు కాస్త తక్కువగా ఉంటే, కానీ లోపల వారికి చాలా శాంతి ఉంటుంది, ప్యూరిటీతో జీవించడానికి కోరిక ఉంటుంది. అందరూ ఇలా ఆలోచిస్తే మంచివాళ్ళు ఉంటారు కదా, వారు కూడా ఈ చెడ్డవారిని చూసి వారిలాగానే అయిపోతారు. మంచివారు తమ మంచితనాన్ని ఎప్పుడూ కూడా వదలకూడదు. కామీకరణ చూడదైతే మా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంతగా హర్ట్ అవుతుందో మాకు, ఇంకా మేము ఆ పని చేయటం వదిలేస్తాం. ఇంకా ఆఫీస్లో రెస్పెక్ట్ తోటి చిన్న పని చేయటానికి మనసొప్పదు. ఇంకా జీవితం గడపటానికి చెయ్యాలి. అయితే ఎక్కడి వరకు ఏమంటే గడవడం చిన్న పనితో అయితే చెయ్యి. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్, స్వాభిమానం అని మీకు అనిపిస్తుంది కదా, ఈ స్వాభిమానం నుండి బయటపడండి. ఏది ఉన్నా, పైగా మీరు చాలా పెద్ద తరహా విలువలు ఉండాలి మీకు. నాకు ఏ పని దొరికినా, నేను ఏ పని చేసినా నేను ప్యూరిటీతో చేస్తాను అని. ప్యూరిటీకి దానివల్ల మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ పుడుతుంది. చాలా హై స్టేజ్కి ఉంటుంది అది. ఇక వీళ్ళకి అంతా కిందపడి ముందుకు వెళ్తున్నారు. సంపూర్ణ మోరాలిటీ, ఆనెస్టీ, సిన్సియారిటీ అన్నీ పాడైపోతున్నాయి. అప్పుడు మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ఏం లాభం ఉంది? మీరు బయట మంచిగా ఉన్నా కూడా శాంతి వారి జీవితంలో ఉండదు. మరి ఇంకా మా శాంతతానికి ఒక అర్థం ఉండాలి. ఎంత ఉన్నా మీకు శాంతి లేకపోతే, ఎంతో డబ్బుంది కానీ మీకు నిద్ర పట్టకపోతే, రాత్రి నిద్ర మాత్రలు తీసుకోవాల్సి వస్తే, టెన్షన్ పడుతూ ఉంటే, మీకు బ్లడ్ ప్రెషర్ ఉంటే, హార్ట్ వ్యాధి ఉంటే,
ఇవన్నీ మీరు చెయ్యాల్సిన అవసరమేముంది? అశాంతి జీవితంలో ఏం చెయ్యాలి? మీకు అనిపిస్తుందా చెడు మార్గంలో డబ్బు సంపాదిస్తూ ఉంటే? కానీ అంతే, ప్రకృతి బదులుగా తీసుకుంటుంది, వదలదు. రిటర్న్లో ఎక్కడో ఓ చోట లాస్ ఉంటుందే. చివరికి డబ్బు ఇంట్లోకి వస్తుంది, కానీ రెండో నెంబరు డబ్బు చాలా ఇబ్బంది పెడుతుంది. మనసులో బాగుంటుంది కానీ నేను చాలా సంపాదించానని, కానీ చెడు డబ్బుకు ప్రకృతి నియమం ఇదే. ఏ విధంగా వస్తుందో అదే విధంగా పోతుంది కూడా. ఇక్కడ సొంతంగా డబ్బు ఖర్చు చేసేందుకు పూర్తిగా సమయం ఉండదు. వస్తే లక్షలు కోట్లు సంపాదిస్తారు, కానీ స్వయంగా ఉపయోగించుకోవడానికి సమయం ఉండదు. ఇక దాన్ని ఎవరు ఉపయోగిస్తారు? వారి భార్య, పిల్లలు. వారు కూడా తప్పుడు మార్గం నుండి వస్తే తప్పుడు మార్గంలోనే ఉపయోగపడతారు. ఇక డబ్బు వస్తుంది కానీ పిల్లల్ని కోల్పోతారు. భార్యతో శాంతిగా ప్రేమగా ఉండలేకపోతారు. ఇక ఇలాంటివి చాలా అవుతూ ఉంటాయి. మీరు చాలా చూసే ఉంటారు, మేము ఎంతో చూసాము. ఎంతో డబ్బు ఉంటుంది కానీ చెడు మార్గం నుండి, కానీ శాంతి ఉండదు. అలాగే బంధువులు కూడా ఎంతోమంది మధ్యలో గొడవలు పెడతారు డబ్బు కోసం. తప్పుడు డబ్బు వస్తే అది ఎప్పుడు ఇంట్లోనే అశాంతిని కలిగిస్తుంది. ఇదే నియమము. ఇక వస్తుంది లక్ష్మి, నల్ల లక్ష్మి, నల్ల డబ్బు, నల్ల లక్ష్మి అంటుంటారే. ఈ లక్ష్మి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, కానీ దాని రీపేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. ఎందుకంటే ఇది లోన్ తీసుకున్న సంతోషము. ఈ సంతోషాన్ని వెనక్కి ఇచ్చేయాలి కూడాను. రిటర్న్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, లక్ష్మి వెళ్ళిపోయినప్పుడు మన రోమరోమంలో కరుస్తుంది, తేలులాగా కుడుతుంది. నిరుమా, ఈ నల్ల లక్ష్మి ఎప్పుడైతే వస్తుందో నల్ల మార్కుతోటి, అయితే అది ఎందుకు అంతగా సంతోషిస్తుంది? కష్టపడకుండా దొరికింది కదా. కష్టం లేకుండా వచ్చింది, కష్టపడి వచ్చింది కాదు, హఠాత్తుగా వచ్చింది. పాలు పొంగుతాయి కదా, అలా వస్తుంది సంతోషం కూడా. కానీ పాలు కిందకి వెళ్ళిపోతాయి కదా, టైం పడుతుంది కదా. అలాగే సంతోషం కూడా త్వరగా తగ్గిపోతుంది. కానీ నిజాయితీతో సంపాదించిన లక్ష్మి శాంతిని ఇస్తుంది. అప్పుడు తెలియదు కూడా. ఆ రీపేమెంట్ మీరే చూడండి, మీరే నోటీస్ చేయండి, అబ్జర్వ్ చేయండి. నేను చాలా అబ్జర్వ్ చేశాను. సుఖాన్ని వదిది మనకి అనిపిస్తుంది. చాలామంది అడుగుతారు, ఏంటి ఇవన్నీ స్మగ్లర్లు, మాఫియా వాళ్ళు, డాన్లు ఉన్నారు, వారు ఎంత మజా చేస్తారు, ఎన్ని చెడు పనులు చేస్తారు, కానీ ఎంత మజా చేస్తారు వీరు. వారిని ఏమి ఇబ్బంది ఉంది వారికి? నేనంటాను, మీకు అలా అనిపిస్తోంది. మీకు వీరి తలపై రేయింబవళ్ళు మృత్యువు కత్తి వేలాడుతూ ఉంటుంది. వారికి శాంతి ఎక్కడుంది? డబ్బు వచ్చింది, కోట్లు వచ్చాయి, కానీ శాంతి ఎక్కడుంది? అంత పరుగులు పోలీసుల నుండి తప్పించుకోవాలి, వీళ్ళ నుండి వారి నుండి. ఎక్కడుంది శాంతి? ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోతారు. పెద్ద పెద్ద రాజులు కూడా ఇదే స్థితి. పదవిలో ఉన్నప్పుడు తప్పుడు పనులు చేస్తారు, కానీ పదవి నుండి దిగిపోగానే ఆపోజిట్ పార్టీ వస్తుంది, చేరిన తిరకాసులన్నీ పైకొస్తాయి, వదలదు. అయితే నిరుమా, ఈ కాలంలో నేనెలా ఉండాలి? మీరు నిర్ణయించుకున్నట్లుగా మనసుకి శాంతిగా ఉండండి. జీవితంలో శాంతి కావాలి. దానికోసం మీకు సంపాదన తక్కువ కావచ్చు,
ఏమీ పర్వాలేదు, దాంతో మీరు తిండి గడిచిపోతుందే కదా. మరి అందులోనే సంతృప్తి చెందండి. బండిలో ప్లేన్లో ఎగరడం, సంతృప్తి వెతుక్కోవడం, సంతోషంగా జీవితం గడుపుతూ ఉంటే, శాంతిగా ఉంటే మీ పని చేసుకుంటూ వెళ్ళండి, సిన్సియర్లీ చేసుకోండి. చూడండి, ఈ వస్తువు నిజమైన రిటర్న్ ఎప్పుడు లభిస్తుందో, ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతుంది. దాని రిటర్న్ మీ బయటకు కనిపించే విధంగా ఉండదు, లోపల ఎంతో ఎప్పటికై నిలిచి ఉండే సంతోషంలా ఉంటుంది. నీరుమా, ప్రణామం. మా భర్త మరణించారు, 12 ఏళ్ళు అయిపోయింది. కానీ ఆయన స్వభావం చాలా కోపిష్టి, చాలా కోప్పడేవారు. ఎంత కోప్పడేవారంటే అసలు చెప్పద్దు. ఆయన నన్ను ఎప్పుడు తీసుకెళ్లేవారు కదా తిప్పడానికి, పిక్చర్ చూపించలేదు. సంగీతం అంటే నాకు చాలా ఇష్టం, అది కూడా ఆయన వినివ్వలేదు. అది నాకు చాలా బాధను కలిగించింది. 12 ఏళ్ళు గడిచిపోయాయి, కానీ ఇవన్నీ నా మనసులో స్థిరంగా ఉండిపోయాయి. ఏం చేయాలి నేను? ఆయన పోయారు కదా పాపం, 12 ఏళ్ళు అయిపోయింది. ఇంకో అమ్మాయి వెంట పడ్డారేమో కదా. మిమ్మల్ని మర్చిపోయే ఉంటారు కదా, కానీ మీరాయన్ని మర్చిపోవట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు. లాభం ఏంటి? ఇక వెళ్ళిపోతే పోయారు, ఇక మీకు ఏం చేయాలో చేయండి. 12 ఏళ్ల నుండి గుర్తు చేసుకుని బాధపడే కంటే 12 ఏళ్లలో ఏది చేయలేదో అవన్నీ చేసుకో. హాయిగాను తిరిగేసిరా, పిక్చర్కి వెళ్ళు, మ్యూజిక్కి విను, నాట్యం చెయ్యి, ఏది చేసినా చెయ్యి. కానీ నిరుమా, ఇప్పుడు ముసల్దానయ్యాను, ఇప్పుడు ఏదైనా చేస్తే ఎక్కడికి పోతాను అంటారు కదా. ముసల్తనంలో పిలిమొగ్గలు వేస్తోంది అని. ముసల్తనంలో పెళ్లి మొగ్గలు ఉంటుంది అలా అంటారు కదా. అందువల్లే మనసు న్యూనత ఏర్పడింది. మీరెందుకు అంటున్నారు అలా ముసలయ్యారని? నేను యవ్వనంగా ఉన్నాననుకో. సమాజం ఏమంటుంది? నేను పిక్చర్ చూడ్డానికి పెడితే, సంగీతం వింటే, మా ఇంట్లో అబ్బాయి ఉన్నాడు, వాడు ధర్మం నడుపుతున్నాడు, ఇక నేను నమ్ముతున్నాడు, ఇక నేను ఇవన్నీ కోరికలతే వాడు ఏమంటాడు? అతనికి కనిపించదా అమ్మాయి ఏం చేస్తుందని? డబల్ సమస్య వచ్చింది. భర్త అయితే పోయారు, ఇప్పుడు కొడుకు కూడా సమస్య అయ్యాడు. ఇప్పుడు నా మనసులో కోరికగానే మిగిలిపోయింది. ఇందులో నుండి నేను ఎలా బయటపడాలి? అందువల్లే నేను అడుగుతున్నాను, ఏం చేయాలి ఇప్పుడు నేను బయటపడడానికి? ఇప్పుడు వదిలేసాయి. ఇన్ని విషయాలు తెలుసుకున్నావు, ఈ చిన్నదానికి ఏముంది? నీకు మ్యూజిక్ అంటే ఇష్టం ఉంటే దానికి వదిలే. పాటలు వినడము, మ్యూజిక్ వినడము, మంచి మంచి భజనలు వినడము ఆ అబ్బాయికిను ఇవన్నీ చక్కగా నచ్చుతాయి. మీ మ్యూజిక్ సరదా కూడా పూర్తి అవుతుంది. భక్తి ఉంది, భక్తిలో అవుతుంది, భజన అవుతుంది. ఇక ఈ రోజున చూద్దాం, భజన పిక్చర్ పాటలోనే అవుతుంది. మీకు ఆ సరదా కూడా తీరిపోతుంది. తెలిసిందా? తెలిసింది, కానీ మనసులో ఉన్న ఈ బాధ ఎలా తీసేయాలి? అది డైవర్ట్ చేయడానికి ఎలాగా? అది డైవర్ట్ చేసేయి. భర్త పోయాడు, అతని క్షమించేసాయి. ఏది నీ పట్ల చేశానో దానికి నన్ను క్షమించు, నన్ను మిమ్మల్ని క్షమించేయండి, నేను కూడా మిమ్మల్ని క్షమిస్తాను. మీరు కూడా ఏదో ఒక తప్పు చేసే ఉంటారు, గొడవలు దెబ్బలాట్లు చేసే ఉంటారు. ఇక్కడికి వద్దు అన్నప్పుడు మీరు కూడా ఏదో అనే ఉంటారు, ఏమీ అనే ఉంటారు కదా. చాలా అనేదాన్ని. అదే మీ పద్ధతి, గొడవ చేయాలని, లేకపోతే రెండూ సరిపోయాయి. ఇక మీరు మగవాళ్ళని అడగండి, 2 శబ్దాలు మీకు నచ్చదు అంటే 2 తిట్లు మొహం మార్చుకుని ఉంటే, రోజంతా ఉంటే, ఇక అది చాలా బాధ కలిగిస్తుంది. అడగండి వెళ్ళి. మీ భార్య నోటిని వినడానికి ఏ భర్త కూడా ఇష్టపడడు. కావాలంటే 2 లెంపకాయలు కొట్టండి, దాన్ని నేను ఓర్చుకుంటాను, కానీ ఇలాంటి మాటలు ఉంచుకోవద్దు. వారి వారి మనసుకు జిగట అంటుకుంటుంది. జిగట తన భార్య నోరు ఇదవుతే మీరు కూడా తక్కువేం కాదు కదా.
మీరు కూడా క్షమించేయండి, ఆయన క్షమించేయండి. ఇక విషయం అయిపోతుంది ఇక్కడే. ఇక తిరిగే కోరికని ఎలా పూర్తి చేసుకోను? ఇప్పుడు యాత్రలకు వెళ్ళు, కొడుకుతో చెప్పు. ధర్మం నీకు ఆసక్తి ఉంటే నన్ను యాత్రలకు తీసుకెళ్ళు అని. యాత్ర చేసిరండి, యాత్రలే చెయ్యి. ఇక భక్తి ఉంది, కొడుకుకి నచ్చుతుంది, తిరగడము అవుతుంది. ఈ రోజుల్లో యాత్రాస్థలాలు కూడా చాలా అందంగా తయారయ్యాయి కదా. మీరు ఆశీర్వదించండి, ఇందులో నుండి నేను బయటపడాలని. ఇక పిల్లలతో కలిసి చక్కని వ్యవహారంతో ఉండేలాగా ఇక కోడలు కూడా కాకుండా చూడాలి. కోడలు వచ్చిందా కొడుక్కి? ఇంకా లేదు, వస్తోంది. వాడు ప్రేమలో పడ్డాడు. కోడలు వచ్చేటప్పుడు చాలా గొడవలు అవుతాయి. ఇక మరి దానికంటే ముందే తిరిగి వెళ్ళి పూర్తి చేసుకుని ఈ మనసు కోరికలు తీర్చుకో. కోడలు వచ్చాక మళ్ళీ ఇబ్బంది. ఆమంటుంది, ముసలి కూర్చో, ఈ వయసులో ఏంటి తిరుగుడు. ఇక కొడుకు కూడా అలా ఉండడు, ధర్మం కర్మం అంతా మర్చిపోతాడు. సరే, నీరుమా ప్రణామం. అప్పుడప్పుడు నాకు టెన్షన్ వస్తుంది. దుకాణం ఉంటుంది కదా, అది కట్టేయాలని గుర్తొస్తే నాకు చాలా టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా పోలేదు, కానీ 2 నెలల తర్వాత పోతుంది. అంటే దుకాణం ఇంకా వ్యాపారంలో తేడా ఉంటుంది. టెన్షను అది చాలా ఎక్కువగా ఉంటుంది. మున్సిపాలిటీయా? రోడ్పై ఉంటుంది, ఢిల్లీ రోడ్ పైన పోతుంది. ఇప్పుడు మర్చిపోతాను, కానీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది, ఇది పోతే ఏమవుతుంది అని. మొత్తం పోతుందా? కాదు మొత్తం పోతుంది. కాస్త మిగిలిన కూడా కుట్టు మిషన్ ఉంచుకుని చేసుకోవచ్చు, కానీ కాస్త చోటు కూడా వాళ్ళు ఇవ్వరనమాట. ఇక అక్కడ ఎవరు ఉండరు. త్వరగా ముందర కూడా ఒకటి ఉండేది, రెండోది పోయింది. ఎలా అవుతుందంటే నాకు ఇలా ఎందుకే నాకే అవుతోంది అని. మీరు అలాగే పోయే చోట ఎందుకు తీసుకుంటున్నారు దుకాణాన్ని? అందుకే తీసుకునే ముందు కాస్త ఆలోచించాలి కదా. 25 ఏళ్ల ముందు పోయింది, దీన్ని 3 ఏళ్ళైంది అంటున్నాను, ఇది పోతుంది అని. ఈ టెన్షన్ ఇక ఏం చేయాలో కూడా తెలియట్లేదు. పోయినప్పుడు పోతుంది, ఇప్పుడు హాయిగా ఎంజాయ్ చెయ్యి. పోతే పోనీ, పోతూ చాలా టైం పడుతుంది. అప్పుడప్పుడు గుర్తుకు వస్తుంది, ఇంకో చోట మంచి దుకాణం వెతుకో, ఇది పోతే ఇంకోటి దొరుకుతుంది. ఎప్పుడూ ఏదో ఒకటి అడ్డుకోదు. ముందు అడ్డుకుంటే ఇంకోటి దొరికింది కదా, రెండోది పోతే ఇంకోటి కూడా దొరుకుతుంది. దాని గురించి బాధపడకు, ధైర్యంగా ఉండు. కాస్త ఇబ్బంది అనేది ఏమి ఉండదు. ఇంకా ఏరమ్మా, నమస్తే. నేను ఇక్కడి నుంచి వచ్చాను. నేను మీతో 1 to 1 కలవాలి. దయచేసి కాస్త నాకు టైం ఇవ్వండి. ఇంకా ఫండమెంట్ కోసం కీ కావాలి, వార్త కోసం. తాగుడు గురించి మాట్లాడాలి కాస్త. ఏమిటి బాధ నీకు? భర్తకి మా ఆయన చాలా తాగుతారు, అందువల్ల తాగుతారా? మా ఇంట్లో చాలా బాధపడుతూ ఉంటారు. ఇదే అవుతుంది, ప్రతి భర్త ఇంట్లో భర్తని తాగితే ఇదే పరిస్థితి ఎదురవుతుంది. మరి పని చేయడు, డబ్బు ఇంట్లో ఇవ్వడు, డబ్బు కోసం భార్యని కొడతాడు, పిల్లల్ని కొడతాడు, పిల్లల్ని చదువుకోనివ్వడు. చాలా ఇబ్బంది ఉంటుంది. పిల్లలు చదవకపోతే కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. ఇదే కదా బాధలు నీకు? అందరివి ఇవే కథలు. ఆయన ఇదో కాసేపు నేను ఇస్తాను, కానీ ఇదే కదా మాట్లాడడానికి. తెలుసుకో, నీ భర్త నా దగ్గరికి వచ్చి ఉంటే కాస్త డైరెక్ట్గా ఆయనకి విషయం చెప్పేదాన్ని. రారాయన. మరి ఆయన రాకపోతే మీరే మీ మార్గాన్ని శాంతంగా చేసుకోవాలి. ఇప్పటికి 2 నెలలైంది వదిలేసా, గాంధీనగర్లోకి వచ్చేసాను. భర్తని వదిలేసి వచ్చేసావా? తమ్ముడింటికి. తమ్ముడి సరిగ్గా చూసుకుంటున్నాడా? లేదు, తను పెద్దనాన్న కొడుకు. ఉంటున్నాను ఇప్పటికీ. మరి దాదా భగవాను దయ వల్ల 2 నెలలు ఉంచుకున్నాడు మరి నన్ను. పిల్లలు ఎంతమంది? 3. వయసు ఎంత?
పిల్లలు పెద్దవాడికి 12 ఏళ్ళు, తర్వాత 9 ఏళ్ళు, తర్వాత 7 ఏళ్ళు. ముగ్గురు అబ్బాయిలే. ఒకరు బీహార్లో, దాదా భగవాన్ దయ వల్ల బీహార్లో చదువుకోవడానికి వెళ్ళాడు, 9 ఏళ్ళు. నేను కూడా జ్ఞానం తీసుకున్నాను. ఇదే విధంగా పిల్లలకి మంచి ఇన్స్టిట్యూషన్లో చదువు కోసం పెట్టు, వారి చదువు అవుతుంది. ఇక మీరు ఒకరు మా అన్న ఇంట్లో ఉండి ఏదైనా పని చేయండి. కాస్త మీకేదైనా సంపాదించుకోవాలి కదా. మీకైనా వస్తుందా పని చేయడం, కొట్టు పని ఇలాంటివి? నాకు రోజంతా టెన్షన్లో ఉంటాను. ఏదైనా వస్తే కూడా అన్నీ మర్చిపోతున్నాను, ఏం గుర్తురాదు. చూడు, ఆ టెన్షన్ తీసుకోవడం వల్ల ఏం లాభం ఉంది? అన్నీ వదిలేసి భర్తను వదిలేసి వచ్చేసావు తమ్ముడింటికి. ఇక కొత్త జీవితం ఏ విధంగా జీవించాలి అనేది ఆలోచించు. మీరు మీ పిల్లల కోసం ఏదైనా చేయగలవు. గడిచిన వాటిని కొంచెం మర్చిపో. కొత్త జీవితంలో పిల్లల్ని చూసుకో. నిన్ను నువ్వు బాగా చూసుకో. ఏది వచ్చినా చేయగలిగితే అందులో ముందడుగు వెయ్యి. ధైర్యంగా ఉంటూ, అప్పుడు నీ పని తప్పకవుతుంది. భర్త విషయం అన్నలు ఏమైనా అంటే వాడిని కొడతామంటారు. అనని చెబితే అవుతుందా ఏంటి? చెబితే ఏదైనా అవుతుందా? అయితే మీకు కూడా ఇది మోహమే. ఏదైనా అంటే మీకు దుఃఖం కలుగుతోంది. మీకు అనిపిస్తుంది వాళ్ళు నిజంగానే కొడతారు అని. లేదు, నిజంగానే కొడతారు. పక్కింటి వాళ్ళు కూడా కొడతారు. ఎవరు? పక్కింటి వాళ్ళు. మీ ఆయన్ని కొడతాడా? కాదు, పక్కింటి వాళ్ళు. అతన్ని తప్పుడు మాటలు మాట్లాడతారు కదా, కొడతారు. మీరేం చేస్తారు? మర్చిపో, అతన్ని మర్చిపో. ఇక ఇప్పుడు ఉన్నదాని గురించి ఆలోచించు. తర్వాత గురించి వదిలేసాయి. మీరు కష్టపడి, పిల్లలు కష్టపడతారు. ఈ చాప్టర్ని పూర్తిగా ముగించేసాయి హాయిగా. ఇక కొత్త జీవితం మొదలుపెట్టు. మీరు నాకు చాలా నచ్చెప్పాను. మర్చిపో, చెప్పేయి. తెలుసుకోరు అని ఆశీర్వదించాను. నేను మర్చిపోలేకపోతున్నాను. అందుకే నేను చెబుతున్నాను, మర్చిపోమని చెబుతున్నాను. నా మాట అనుసరిస్తే ముందుకు వెళ్ళగలవు. నా ఆశీర్వాదము అప్పుడే మీకు ఉపయోగపడుతుంది. మీరు నిశ్చయించుకున్నప్పుడే. లేదు, నిరుమ చెప్పింది అలాగే చేస్తాను అని ఆటోమేటిక్గా అన్నీ మర్చిపోతారు. ఇప్పుడు మీరు ఏదైనా చెయ్యగలిగితే అది చేయడం మొదలుపెట్టాలి. మీ ఆశీర్వాదం ఉంటే. నా ఆశీర్వాదం ఉంది. అన్నదమ్ములకి ఉపకారం జీవితాంతం మర్చిపోవద్దు. మీకు ఈరోజు సాయపడ్డా తప్పకుండా.